ఇప్పటి వరకు మనం క్రేజీ కింగ్ ఫిషర్ క్యాలెండర్ మేకింగ్ చూసాం కదా. ఇప్పుడు రాబోయే 2010 క్యాలెండర్ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. Too sexy for my shirt, too sexy for my shirt, so sexy it hurts. I think I'm better than the best. 2009 లో కింగ్ ఫిషర్ గ్లోబలైజేషన్ కావడంతో ఇది అన్ని దేశాలలో విస్తరించింది. దీనికోసం ప్రపంచం నలుమూలల నుండి దాదాపు 5,000 మందికి పైన పార్టిసిపేట్ చేయగా అందులో నుండి కేవలం 12 మందిని మాత్రమే సెలెక్ట్ చేసి ఫైనల్ కు తీసుకున్నారు. ఈసారి కింగ్ ఫిషర్ క్యాలెండర్ ఆ 12 మందికి కాంపిటీషన్ నిర్వహించి ఈ 12 మెంబర్స్ కి డిఫరెంట్ రౌండ్స్ ని కండక్ట్ చేసి అందులో కొంతమందిని ఎలిమినేట్ చేసి మిగిలిన 5 లేక 6 అందమైన కింగ్ ఫిషర్ క్యాలెండర్ తయారైంది. ఈ కార్యక్రమానికి 6 ప్రొఫెషనల్స్ ఉంటారు. ఇందులో హోస్ట్ గా, జడ్జి గా సెలబ్రిటీస్ వ్యవహరిస్తారు. హోస్ట్ గా రచయిత శోభాడా వ్యవహరించగా జడ్జెస్ గా మాధవన్, మిలన్ సోమన్, డినో మోరియాలు వ్యవహరించారు. ఈసారి ఆడిషన్స్ ని గోవాలో నిర్వహించగా ఫైనల్స్ మాత్రం మాల్దీవ్స్ లో ఏర్పాటు చేశారు. This evening we will have a fashion show, but with a difference. Who is the man in this relationship? You think you're looking much better, right? I don't really have to answer that question. సాధారణంగా ఈ క్యాలెండర్ కి అందమైన బాడీ ఉంటే సరిపోతుందనుకుంటే పొరపాటే. ఫైనల్లో పార్టిసిపేట్ చేయడానికి బాహ్య సౌందర్యంతో పాటు అంతర్ సౌందర్యం కూడా కలిగి ఉండాలి. దీంతో పాటు బాడీ చాలా యాక్టివ్ గా ఉండాలి. ఎందుకంటే వీరు పెట్టే గేమ్స్ లో విన్నర్ గా నిలవాలి కదా. సో మొత్తానికి కింగ్ ఫిషర్ క్యాలెండర్ గర్ల్ కావాలంటే ఆల్ రౌండర్ అయి ఉండాలన్నమాట. ప్రపంచంలోని బ్యూటిఫుల్ ఏంజల్స్ తమ అందాలతో కింగ్ ఫిషర్ క్యాలెండర్ లో ఎలా ఫోజులు ఇచ్చారో చూసారుగా. సో ద మేకింగ్ ఆఫ్ ద కింగ్ ఫిషర్ క్యాలెండర్ ఎపిసోడ్ మిమ్మల్ని ఎంతగానో అలరించిందా కదూ. నెక్స్ట్ టైం మరో కాన్సెప్ట్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ హోస్ట్ రేష్మా సైనింగ్ ఆఫ్. Thank you.